ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేష్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి కీలకమైన చట్టం తీసుకురానుంది. ప్రతి ఏటా మే 30 నాటికి ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకొని బదిలీల ప్రక్రియ అయితే ఉంటుంది. అయితే బదిలీల తర్వాత జూన్ 1న స్కూల్లో చేరేలాగా ఉత్తర్వులు ఇస్తారు. ఇక బదిలీలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులకు కనీసం 2 ఏళ్ళు, గరిష్టంగా 5 ఏళ్ళు, అలాగే ఉపాధ్యాయులకు కనీసం 2 ఏళ్ళు, గరిష్టంగా 8 ఏళ్ల సర్వీసును పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఇక హెచ్ఆర్ఏ 16% ఉన్న వాటిని కేటగిరీ ఏ, 12% ఉన్న వారిని కేటగిరీ బి, అలాగే 10% ఉంటే కేటగిరీ సి, 5,000 కంటే తక్కువ జనాభా ఉంటే కనుక కేటగిరీ డిగా నిర్ణయిస్తారు. బదిలీల సమయంలో కేటగిరీ ఏకి 1 పాయింట్, కేటగిరీ బికి 2, అలాగే కేటగిరీ సికి 3 పాయింట్లు, కేటగిరీ డికి 4 పాయింట్లు చొప్పున కేటాయించడం జరుగుతుంది. డిసెంబర్ 5న టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్లోనే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో టీచర్ల బదిలీ చట్టం ముసాయిదాపై విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడతారు. అంతేకాదు ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ పైన కూడా చర్చించనున్నారు. బదిలీల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బదిలీల ప్రక్రియ అయితే ఉంటుంది. ఈ మేరకు ఏప్రిల్ 10 నుంచి 15 వరకు కూడా ప్రధానోపాధ్యాయులకు, ఏప్రిల్ 21 నుంచి 25 వరకు స్కూల్ అసిస్టెంట్లకు, మే 1 నుంచి 10 వరకు ఎస్జిటిలకు బదిలీలు ఉంటాయి. ప్రమోషన్లకు సంబంధించి సీనియారిటీ జాబితాలను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఇక రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు పూర్తి కాగానే డిఎస్సిలో ఎంపికైన వారికి మే 11 నుంచి 30 వరకు కూడా పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక అలాగే ఈ నెల 30న గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి జీవో 117ను రద్దు చేయడం, అలాగే బదిలీల చట్టంపై ప్రభుత్వ ప్రతిపాదనలు ప్రభుత్వానికి డైరెక్టరేట్ నుంచి అయితే పంపిస్తారు. అలాగే సమ్మేటివ్ పరీక్షలు డిసెంబర్ 9 నుంచి 14 వరకు ఉంటాయి. ప్రమోషన్లకు సంబంధించిన మొదటి విడతగా డిసెంబర్ 20 నుండి ఉపాధ్యాయులకు ప్రొఫైల్ రూపొందిస్తారు. రెండో విడత జనవరి 20 నుంచి, అలాగే మూడో విడత ఫిబ్రవరి 10 వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది ప్రమోషన్లకు సంబంధించి. ఈ టీచర్ ప్రొఫైల్స్ను అనుసరించే సీనియారిటీలో జాబితా సిద్ధమవుతుంది. ఇక ప్రమోషన్లకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ సీనియారిటీ జాబితాలను మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో అయితే తయారు చేయబోతున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తారు. మరోవైపు గత ప్రభుత్వం టీచర్లపై నమోదు చేసిన కేసులన్నింటినీ కూడా ఎత్తివేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఉపాధ్యాయుల బాధ్యత పాఠశాలల్లో విద్యాబోధన మాత్రమేనని, వారిని వేరే బాధ్యతలు అప్పగించమని ఆయన అయితే అన్నారు. మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం 2 రకాల ప్రాథమిక పాఠశాలలు నిర్వహిస్తుంది. వీటిలో ఒకటి బేసిక్ ప్రాథమిక పాఠశాల కాగా మరొకటి ఆదర్శ పాఠశాల ఉంటుంది. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ తయారు చేసేందుకు త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రాథమికోన్నత పాఠశాలల విధానం అయితే ఉండదు అంటున్నారు. ప్రాథమికోన్నత బడుల్లో 6, 7, 8 తరగతుల్లో 30 మంది కంటే తక్కువ ఉంటే కనుక వాటిని ప్రాథమిక పాఠశాలలుగా మార్చేస్తారు. 60 కంటే ఎక్కువ మంది ఉన్నట్లయితే ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేస్తారని అయితే చెప్తూ ఉన్నారు.